కలాం. ఆయన జన్మదినాన్ని మనం పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. కలాం కేవలం ఆయన మాటలు మాత్రమే చెప్పలేదు, ఆచరించి చూపిన గొప్ప వ్యక్తి ఆయన. మనకిప్పటి వరకు ప్రతి ఒక్కరూ చెప్పారు, కలాం ఈ దేశానికి ఆదర్శప్రాయం, ఆయన ఆదర్శాలే నేటి మన భారతదేశం అని. ఆయన ఆదర్శాలే నిజమే, ఆయన ఆదర్శాలు చెప్పలేదు, ఆచరించి చూపించారు. అది ఎలా అంటే, బాల్యం నుంచి చాలా సవాళ్ళనే ఎదుర్కొన్నారు. అందరూ అన్నారు ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించారని. ఆయనేమి నిరుపేద కుటుంబంలో జన్మించలేదు, ఓ ధనిక కుటుంబంలోనే జన్మించారు. రామసేతు మనమందరం గొప్పగా చెప్పుకునే శ్రీలంక భారతదేశానికి మార్గమైన వారధి. ఆ రామసేతువులో భూమిని కోల్పోయింది తన కుటుంబం. అప్పుడు పేదరికం ఎలాంటిదో ఆయన చూశారు. ఆ పేదరికం ఆయన చదువుకి అడ్డం కాలేదు. ఆ పేదరికం ఆయన అనుకున్న కల సాధించకుండా ఆపలేకపోయింది. అలా ఎలా అంటే, కుటుంబంలో 5 మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి. సో మన కలాం చివరి వ్యక్తి. కాస్త చిలిపిగా ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతని తీసుకొని పేపర్ బాయ్గా మారాడు. చదువు కోసం కాదు, పూట గడుపుకోవడం కోసం. ఇప్పుడంటే చాలా వరకు ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ అప్పట్లో కాస్త చదువు చౌకే అని చెప్పుకోవాలి. అందుకే పూట గడుపుకోవడం కోసం మాత్రమే ఆయన పేపర్ బాయ్గా మారారు. అక్కడ ప్రస్తావన మొదలైందా అయింది. అక్కడి నుంచి చదువు విలువ ఆయన ప్రతి క్షణం, చదువు ఎంత గొప్పదో ఆయన తెలుసుకున్నారు. అందుకే అక్కడి నుంచి ఆయన తన జీవితం మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ పూర్తి చేశారు మద్రాస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో, ఏరోనాటిక్స్. అక్కడ ఆయన ఇంజనీరింగ్లో చేరిన కొత్తలో స్కాలర్షిప్ కోసం ఆయన ఎగ్జామ్ రాశారు. అక్కడ స్కాలర్షిప్ 8 మందికి మాత్రమే పరిమితం. కానీ మన కలాం గారు 9వ ర్యాంక్ సాధించారు. సో కలాం గారికి స్కాలర్షిప్ పొందే అవకాశం లేదు. కానీ కలాం గారు వెనుతిరిగి ఆయన ఆశయాన్ని వదులుకొని వెళ్ళిపోను లేదు. సాధించగలనన్న నమ్మకం. అందుకే ఏరోనాటిక్స్ పూర్తి చేశారు. అందుకే ఆయన ఓ మాట అన్నారు, ఐ కెన్ డూ ఎనీథింగ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ అని.